హస్బెండ్ ఆస్తి భార్యకు వస్తుంది. ఆ భార్య తన పిల్లలకి ఈ ఆస్తిని పంపకం చేసింది అనుకోండి, అప్పుడు మళ్ళీ తనకి ఈ రైట్ ద్వారా వెనక్కి తీసుకునే అవకాశాలు ఉంటాయా? అయితే దీంట్లో సపోజ్ ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ ఉంటాడు. సపోజ్ నేను ఒక ప్రాపర్టీ కొన్నాను. కొన్న తర్వాత నేను ఎవరికైనా ఇచ్చుకుంటా నేను బతుకున్నప్పుడు. ఓకే, వన్స్ ఒక ఫాదర్ అనేది జరిగిపోయిన తర్వాత ఒక వైఫ్ అండ్ చిల్డ్రన్స్ ఆర్ 5 లీగల్ అర్స్ అవుతారు. ఒక 4 కొడుకులు ఉన్నారు, ఒక తల్లి ఉంది, తండ్రి చనిపోయాడు. చనిపోయిన తర్వాత వైఫ్ మిగతా 4 చిల్డ్రన్ అనేది 5 మెంబర్స్ లీగల్ అవుతారు. అంటే 5 షేర్స్ వస్తాయి. 5 షేర్స్ వచ్చినప్పుడు ఈ యొక్క 5 షేర్స్ హోల్డర్స్ అనేది వీళ్ళలో ఎవరికైనా ఒకరికి ప్రాపర్టీ ఇద్దామనుకుంటే అది రిలింక్విష్మెంట్ డీడ్ అనేది ఒకటి ఉంటుంది. రిలింక్విష్మెంట్ డీడ్ అంటే కో ఓనర్స్ అందరు కలిసి ఒక ఓనర్కి ఈ యొక్క కో ఓనర్ అంటే ఒక 4 అన్నదమ్ములు ఉన్నారు, ఒక తల్లి ఉంది, వీళ్ళందరూ కో ఓనర్స్ అవుతారు. సో ఈ కో ఓనర్స్ అందరు కలిసి ఒక వ్యక్తికి అంటే థర్డ్ పర్సన్కి వేస్తే సేల్ డీడ్ అవుతుంది. వీళ్ళ దాంట్లోనే ఒక పర్సన్కి వేస్తే రిలింక్విష్మెంట్ డీడ్ అవుతుంది. రిలింక్విష్మెంట్ డీడ్ అయితే తనకు సంబంధించిన ప్రాపర్టీ యొక్క ఏదైతే రైట్ ఉందో అది వాళ్ళకి ఇచ్చేయడం. ఈయన రైట్ వదులుకొని ఆయన ఆ రైట్ ఆ ప్రాపర్టీ వాళ్ళకి ఎవరైతే కో ఓనర్ ఉన్నారో బ్రదర్స్ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే రిలింక్విష్మెంట్ డీడ్ కింద ఆ యొక్క ప్రాపర్టీ అనేది రిజిస్ట్రేషన్ జరుగుతుంది. సో అప్పుడు కో ఓనర్స్లో ఒక వ్యక్తి ఓనర్ అవుతాడు ఆ ప్రాపర్టీ మొత్తానికి. ఆ ఓనర్ ఎవరికైనా అమ్ముకోవచ్చు, ఆ ఓనర్ ఎంజాయ్ చేయవచ్చు. అట్లా. ఓకే, సో తల్లికి మళ్ళీ దాని మీద రైట్ ఉంటుంది అంటారా? తల్లికి అనేది మదర్ ఎవరైతే ఉన్నారో ఆ మదర్కి సంబంధించిన షేర్ 25% ఒకటి ఉంటుంది. ఒక 100%లో వచ్చింది అనుకోండి, 5% ఉంటే 20% షేర్ వస్తుంది. వాళ్ళ మదర్ షేర్ ఎంత ఉందో అంతవరకు షీ కెన్ క్లైమ్. ఓకే, అదర్వైజ్ అంటే మొత్తం హోల్ ప్రాపర్టీ మీద ఆమె క్లైమ్ చేయలేదు. ఆమె షేర్ ఎంత అయితే వస్తుందో ఆ షేర్ మటుకు ఆమె క్లైమ్ చేసుకునే అవకాశం ఉంది.